ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు, ప్రార్థన కూడా చేశావు, కనీసం దేవుడన్నా నీ ప్రార్థనకు జవాబిచ్చి దాని మీద నీకు జయమిచ్చాడా? ఇవ్వలేదు. నీ అంతటా నువ్వు నిలవలేకపోయావు. కనీసం దేవుడన్నా అడిగితే దేవుడన్నా బలం ఇస్తాడని ప్రయత్నించి ప్రార్థిస్తే దానికి కూడా జవాబు రాలేదు. కాబట్టి ఇక నువ్వు మొర్ర పెట్టడం కూడా వేస్ట్ అంటాడు వాడు. అక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నేను నా మొరలను ఆయనకు నిత్యము వినిపిస్తాను. నేను నా ప్రార్థనను రోజు ఆయనకు వినబడజేస్తాను. ఆయన తన ఆత్మను నాలోనికి పంపి నేను బలహీనపడే ఈ విషయాలన్నిటా నాకు తానే బలం అనుగ్రహిస్తాడు. బలము ఆయన ఇవ్వాల్సిందే. కనుక నేను ఆయనకి మానక మొర్ర పెడతాను, ఆయనే నాకు జయమిస్తాడు అనే విశ్వాసాన్ని సచ్చిందాకా కోల్పోకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఎప్పటిదాకా కోల్పోకూడదు? సచ్చిందాకా నిరీక్షణ కోల్పోకూడదు. తప్పకుండా బలం ఇస్తాడు. దీనికి మీకు బైబిల్లో నిరూపణలు చూపిస్తా.